కడపలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి టీడీపీ నేతలు దాష్టికం ప్రదర్శించారు. ఇంటిని జేసీబీలతో నేలమట్టం చేశారు టీడీపీ నేతలు. భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇల్లు ధ్వంసం చేసి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, పిల్లలు, వృద్ధులను బయటకు లాగిపడేశారని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతల మీద ఇల్లు కూల్చడం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో తమ ఇంటిని కూల్చివేసి ఇంటిలో ఉన్న వారందరినీ కూడా బయటకు లాగి పడేశారంటూ కూడా ఇప్పుడు కడపలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి టీడీపీ నేతలు దాష్టికం చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. జేసీబీలతో నేలమట్టం చేసి ఇల్లును దాంట్లో ఉన్నటువంటి వారిని నిర్దాక్షరంగా రోడ్డు మీదకు లాగారంటూ కూడా ఆ ఇంటికి చెందిన వారందరూ కూడా ఇప్పుడు ఆరోపిస్తూ ఉన్నారు. పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీద కూర్చొని వాళ్ళ ఆవేదన వెలగక్కుతున్నారు. మాకేదో ఒక సమాచారం వచ్చే వరకు అన్న పవన్ కళ్యాణ్ అన్న దయచేసి ఈ వీడియో మీరు హైలైట్ మాతో ఒకసారి మాట్లాడండి. మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేము. పిల్లలు, పెద్దలు మాకు రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డు మీదే చూస్తాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటికి మాకు అప్పగించేంత వరకు నిరాహార దీక్ష అయితే ఇక్కడే చేస్తూ ఉంటాము. దుర్మార్గులైతే ఎమ్మెల్యే బంధువులను కలుపుకొని మా ఇల్లంతా రాజే ఈ విధంగా అయితే చేసేసారు. దయచేసి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మేమైతే దళితుల వల్ల మేము ఎస్సీ వాళ్ళము రెడ్లంతా కలిసి ఈ విధంగా అయితే చేసినారు. పలుకుబడి ఉందని ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఇంట్లోనే ఉంటాము. పెద్దవాళ్ళు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి 100 మంది వచ్చి మా ఇల్లును అయితే ఇట్లా ధ్వంసం చేసేసి ఇంకా మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాకపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో మాకైతే తెలియదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళకే బాధ్యత. దయించి మా మీద దయించి ఒకసారి ఈ వారికి అయితే మీ మాట వరకు మేము వెయిట్ చేస్తా ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు. ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. అందరికి మేమైతే ద్వారకానాథ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టి మాకు చేతగాక రాజే ముసలాళ్ళు ఉన్నాం, పిల్లలు ఉన్నాం, పెద్దవాళ్ళు ఉన్నాం, అందరం ఉన్నామన్నా. ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది? ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు అంటే వాళ్ళకు సంబంధం వాళ్ళ సంబంధం లేదు. అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది 12 సెంట్ల స్థలము. సెంట్ 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ కాలేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. ఎవరి దగ్గర కొన్నారు? వాళ్ళ దగ్గర కొన్నామని 5 తరాల నుంచి ఉండే ప్లేస్ న్యాయం చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మీ నుంచి మాకు ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా. మీ మాట వరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎమ్మెల్యే బంధువులు తమ ఇంటిని కూల్చివేశారంటూ కూడా చేస్తున్న ఆరోపణల వెనుక పూర్తి డీటెయిల్స్ ఏంటి? కడప జిల్లా కడప పట్టణం ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి టీడీపీ నేతలు దౌర్జన్యంగా జేసీబీలతో తమ ఇల్లును పగలగొట్టారంటూ బాధితులు రోడ్డెక్కారు. రోడ్డు పైన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే టీడీపీ ఈ స్థానిక ఎమ్మెల్యే బంధువులము, స్థానిక ఎమ్మెల్యే అండతోనే భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి సంబంధించిన ఇల్లును ధ్వంసం చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. పదే ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేరు చెప్పి మాధవిరెడ్డికి అనుకూలంగా మాధవిరెడ్డి బంధువులమంటూ ఏకంగా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన తమ ఇంటిని ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బాధితులు ప్రశ్నిస్తారు. అదే విధంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా జోక్యం చేసుకోవాలంటూ ఏదైతే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి. లీగల్ గా ప్రొసీడ్ కాలేక కేవలం అధికార పార్టీ పూచి చూపి తమ ఇంటిని నిర్దాక్షిణంగా అర్ధరాత్రి పూట
జేసీబీలు తెచ్చి ఇల్లును కూలగొట్టడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎంతవరకు సమంజసం? మరో పక్క పదే పదే ఎమ్మెల్యే పేరు చెప్పడం, ఎమ్మెల్యే బంధువులు అని చెప్పడం, మరో విధంగా స్థానికంగా ఉన్న నేతలు ఏదైతే ఉన్నారో ఆ నేతల పేర్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తమ ఇంటిని అన్యాయంగా కూల్చారో, ఇల్లు కూల్చడం వెనక ఏదైతే టీడీపీకి సంబంధించిన శ్యామ్ సుందర్ రెడ్డి అనే నేత ఉన్నారో, అదేవిధంగా లక్ష్మారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, ఈ ముగ్గురి అండతోనే స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి తమ ఇంటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణు, అయితే ముఖ్యంగా కూడా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ తప్పితే ఎవరిని నమ్మమంటూ కూడా వాళ్ళైతే దీనికి సంబంధించి తమ వీడియో పవన్ కళ్యాణ్ వరకు చేరాలి, ఆయనతో మాట్లాడాలి అని అంటున్నారు. అసలు వీళ్ళు దీని గురించి ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు, ఏంటి? ఏదైతే తమకు జరిగిన అన్యాయాన్ని కానీ తమకు జరిగిన నష్టాన్ని కానీ నేరుగా ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలి. పవన్ కళ్యాణే మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మాకు అధికార పార్టీలో ఉన్న నేతలపైన నమ్మకం లేదు. ఎందుకంటే అధికార పార్టీ నేతల అండతోనే ఏదైతే టీడీపీకి అనుకూలంగా, టీడీపీ ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్న ముగ్గురు నాయకులు ఏకంగా అర్ధరాత్రి జేసీబీలు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు విసిరి బయట వేసి, అదేవిధంగా పిల్లలను, వృద్ధులను కూడా బయటికి లాగి దౌర్జన్యంగా ఇంటిని కూల్చివేశారు. ఆ సమయంలో పోలీసులు రిపోర్ట్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అధికార పార్టీ ముఖ్యమంత్రి దగ్గరికి కానీ, మంత్రి నారా దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఏకంగా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ మాత్రమే మాకు న్యాయం చేయగలుగుతారు. ఎందుకంటే మేము ఎవరిని నమ్మే పరిస్థితులు లేమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యే బంధువులకి వీళ్ళకి మధ్య ఉన్న గొడవలు ఉన్నాయా ఏంటి? రేణు, టెక్నికల్ గా సాంకేతిక పరమైన అంశాలు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే బాధితులు కోర్టుకు వెళ్ళిన నేపథ్యం కొనసాగుతుంది. ఈ లీగల్ గా ఇష్యూని సాల్వ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏకంగా నేరుగా నేతలు ఏదైతే ఆ ఇంటిపైకి దాడికి వచ్చారో, అర్ధరాత్రి అన్యాయంగా కూల్చేశారు. అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ వారు రోడ్డు పైన కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేసినప్పుడు కానీ వారు మాట్లాడే మాటలు మనం ఒకసారి చూసినప్పుడు ఈ అధికార పార్టీ ఈ అండతో చేశారు. మరోపక్క ఇష్యూను కోర్టులో లీగల్ అంశంగా తేల్చుకోవాల్సిన అంశాన్ని నేరుగా అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఏదైతే మా ఇంటిని కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ వ్యవహారం పైన నేరుగా మేము పవన్ కళ్యాణ్ తప్పితే వేరే నాయకులను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు అధికార పార్టీ నాయకులకి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణు, మరి ఈ అంశం గురించి పోలీసులకి కంప్లైంట్ చేయటం జరిగిందా ఏంటి? ఎస్ రేణు, ఈ వివాదం నడుస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికైతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టయితే సమాచారం అందలేదు. మరి బాధితులైతే కేవలం నేరుగా పవన్ కళ్యాణ్ మేము నమ్ముతాము, పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయాలంటూ వారు చేసిన విజ్ఞప్తిని కూడా మనం వీడియోలో విన్నాం. అయితే నేరుగా ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే అనుచరులం అని చెప్పుకుంటూ ఏకంగా తమ ఇంటిపైకి దాడి చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరికొంత మనం సమాచారం రావాల్సింది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు వారు మమ్మల్ని రోడ్డు పైకి లాగారు, మమ్మల్ని అన్యాయం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు, ఇక్కడైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారినే మాకు న్యాయం జరుగుతుందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి ఫర్దర్ గా మరింత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇల్లు ధ్వంసమైన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి. ఒకసారిగా కూడా అర్ధరాత్రి వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న సమయంలో కూడా ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారు టీడీపీ నేతలంటూ ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే బంధువులు, ఇంట్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా మా అందరినీ కూడా బయటకు లాగిపడేసి మా మెడలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకున్నారు, తాలిబొట్టును కూడా లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇల్లు కూల్చడం వెనక ఎమ్మెల్యేకి చెందినటువంటి బంధువులు, టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని నమ్మటం తప్పితే ఇంకెవరిని కూడా మేము ఏ నేతల్ని కూడా నమ్మలేం, మరే ఇతర నేతలను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ రకమైన ఘటన మనం చూస్తూ ఉన్నాము. టీడీపీ నేతలు దాష్టికం ప్రదర్శించారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా మరో గ్రామంలో కూడా ఇలానే టీడీపీ నేతలు దాడి చేశారు, తమ ఇల్లును కూల్చివేసినటువంటి ఘటన
ఒక వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు ఆరోపించింది చూసాము. ఇక ఇక్కడ మరలా కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వరుసగా కూడా ఇలాంటి ఘటనలు అడపాదడపా కూడా అక్కడక్కడ తలెత్తుతూ ఉండటం కూడా ముఖ్యంగా కూడా టీడీపీ చెందినటువంటి కార్యకర్తలు నేతల మీద ఆరోపణలు రావడం జరుగుతుంది.